హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే పై మరో ప్రమాదం జరిగింది. జనగామ నుంచి ఉప్పర వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గట్కేసర్ ఔషాపూర్ దగ్గర 2 కార్లు తప్పించబోయి డివైడర్ ను దాటి మరో రూట్లోకి దూసుకొచ్చింది. అయితే 2 కార్లు రేసింగ్ పెట్టుకుని ర్యాష్ డ్రైవింగ్ తో రావడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్నారు. కార్లు తప్పించబోయే బస్సు రైట్ సైడ్ తిప్పినట్టు చెప్తున్నారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. తీవ్ర భయాందోళనకు లోనైన జనం హుటాహుటిన బస్సు దిగారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ముందు భాగం డ్యామేజ్ అయింది. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు డిపోలోకి వెళ్ళి బయలుదేరి అనంకొండ నుంచి తిరిగి ప్రయాణం ఉప్పల్కి బయలుదేరినాను. ఇక్కడ కొండమడుగు టౌన్లో 2 కార్లు రేసు పెట్టుకొని నా బస్సు కట్ చేయడం జరిగింది. నేను అక్కడ కారు తగులుతుంటే మన భయంతో రైట్కు కట్ చేయడం జరిగింది. ఆ రైట్ సైడ్లో వాటర్ పోవడానికి అని చెప్పేసి డివైడర్కు రైట్ తీసుకోవడం వల్ల అది బస్సు డివైడర్ ఎక్కేసి మళ్ళీ తిరిగి వరంగల్ పోయే దానికి బస్సు రావడం జరిగింది. బస్సులో 28 మంది ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి దెబ్బలు తగలేదు, నాకు కూడా ఏం కాలేదు. బస్సు లైట్ చిన్నగా డ్యామేజ్, పెద్ద దెబ్బలు 2 పైపులు పోయినాయి.